Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం నెక్స్ట్ వచ్చేసరికి మనం థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్లో మనం 5A పేపర్ చూసుకుంటే 5A పేపర్ మనకి ఏంటి క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో ఆల్రెడీ మనం 2 యూనిట్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి చూడండి. ఏంటి మనకి ఏమన్నాను 5A పేపర్లో పేపర్ ఏంటి మనకి క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో మనకి యూనిట్ 1 వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం, యూనిట్ 1 వచ్చేసి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో మనం ఆల్రెడీ 3 క్లాసెస్ 4 క్లాసెస్ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్క్యూసీ ఇన్ ఇండస్ట్రీ, అలాగే స్టాటిస్టికల్ బేసిస్ ఆఫ్ షేవర్ట్ కంట్రోల్ చార్ట్స్, అలాగే యూజెస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్, అలాగే కంట్రోల్ లిమిట్స్, న్యాచురల్ టాలరెన్స్ లిమిట్స్ అండ్ స్పెసిఫికేషన్ లిమిట్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ 6 సిగ్మా. వీటన్నింటి గురించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్కి వచ్చేసరికి సెకండ్ యూనిట్లో మనం ఏంటి మనకి సెకండ్ యూనిట్ ఏంటి యాక్చువల్గా వేరియబుల్ కంట్రోల్ చార్ట్. వేరియబుల్ కంట్రోల్ చార్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నాం, కన్స్ట్రక్షన్ ఆఫ్ మీన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మీన్ చార్ట్ అంటే ఎక్స్ బార్ చార్ట్, అలాగే ఆర్ చార్ట్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ఎస్డి చార్ట్స్ ఫర్ వేరియబుల్స్, అలాగే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్, ఎట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్. మనకి ఎట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్ ఏం చెప్పుకున్నాం, ఎన్పి చార్ట్, పి చార్ట్, సి చార్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ అన్నమాట. వీటి గురించి కూడా మనం సెకండ్ యూనిట్లో కూడా మనం 4 క్లాసెస్ అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3లో ఏం చెప్పాం, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్. ఈ యూనిట్ 3లో యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్లో మనకి టాపిక్స్ ఏముంటాయంటే స్కోపు, ప్రొడ్యూసర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్, కాన్సెప్ట్ ఆఫ్ ఏక్యూఎల్ అండ్ ఎల్టీటీడీ. ఏక్యూఎల్ అంటే ఏంటి మనకి యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అండ్ ఎల్టీపీడీ అంటే లాట్ టాలరెన్స్ ప్రొపోర్షన్ ఆర్ పర్సంటేజ్ డిఫెక్టివ్ దాన్ని ఎల్టీపీడీ అని కింద చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే మనం ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటి మనకి చూద్దాం. చూడండి ఏంటి మనం ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటి, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్ రిఫర్స్ టు ది యూజ్ ఆఫ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ బై ఏ పర్చేజర్ టు డిసైడ్ వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఏ లాట్ ఆఫ్ గివెన్ ప్రోడక్ట్. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అలాంటి ప్రోడక్ట్ని పర్చేజ్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనే దాన్ని యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటారు. సో ఇన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రొడక్ట్ కంట్రోల్. ఇన్ కేస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్టెన్స్ ఏ గివెన్ lot is taken on the basis whether the sample items possess a particular attributes or not. అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అలాంటి ప్రోడక్ట్ని పర్చేజర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనే దాన్ని యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటారు. ఏంటి అర్థమైందా, ఒక ప్రోడక్ట్ అనే దాన్ని మనం తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అలాంటి ప్రోడక్ట్ని పర్చేజర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనే దాన్ని యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటారు. దీన్ని స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో చెప్పాలంటే, అంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసినప్పుడు టెర్మినాలజీలో చెప్పాలంటే యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రొడక్ట్ కంట్రోల్ అని కూడా అంటాం. ఏమంటాం, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రొడక్ట్ కంట్రోల్ అని కూడా అంటాం.
The main objective of inspection is to control the quality of the product by critical examination at strategic పాయింట్స్. ఏంటి ద మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? ఇన్స్పెక్షన్ ఈజ్ ఈ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షను అనేది దేనికి యూజ్ చేస్తుంది? కంట్రోల్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని కంట్రోల్ చేయడానికి బై క్రిటికల్ ఎగ్జామినేషన్ ఎట్ స్ట్రాటజిక్ పాయింట్. మనకి క్రిటికల్ సిచ్యువేషన్లో ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఎలా కంట్రోల్ చేయాలనేది మనకి ఇది ఎగ్జామ్ చేసి చెప్తుంది అన్నమాట. శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ బిసైడ్స్ కీపింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ద క్వాలిటీ ఆఫ్ లాట్ యాక్సెప్టెడ్ ఈజ్ అకార్డింగ్ టు ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్. ద గైడ్లైన్స్ ఆఫ్ ఎ శాంప్లింగ్ ప్రొసీజర్ ఆర్. ఏంటి మనకి అసలు మనకి యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అలాంటి ప్రోడక్ట్ని పర్చేజర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనేదాన్ని యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అని చెప్పుకుంటా ఉన్నాం. ఇలా స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీ చెప్పాలంటే ఈ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఎలా చెప్తాం? యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రొడక్ట్ కంట్రోల్ అని కూడా అంటాం. ఇన్ కేస్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ని ఎట్రిబ్యూట్స్లో కనుక డిఫైన్ చేస్తే ఏంటి? ఇన్ కేస్ మనకి యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ని ఎట్రిబ్యూట్స్లో కనుక డిఫైన్ చేస్తే చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. ఇట్ షుడ్ గివ్ ఏ డెఫినెట్ అష్యూరెన్స్ ఎగ్నెస్ట్ పాసింగ్ ఎనీ unsatisfactory lot and the inspection expenses should be as low as possible subject to the degree of protection afforded by above. ఇచ్చిన శాంపుల్ ఐటమ్స్ని పర్టికులర్ ఎట్రిబ్యూట్ గుండా పాస్ అవుతుందో లేదో అనే దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేస్తామని చెప్పవచ్చు. ఏంటి? ఇచ్చిన శాంపుల్ ఐటమ్స్ పర్టికులర్ ఎట్రిబ్యూట్ గుండా పాస్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేస్తామని చెప్తాం. అంతేనా? మనం తీసుకున్న శాంపుల్ ఐటమ్స్ పర్టికులర్ ఎట్రిబ్యూట్ గుండా, అంటే ఎట్రిబ్యూట్ అంటే మనకి క్వాలిటీ అయినా ఏ ప్రోడక్ట్ యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అంటే ఏమేం చెప్పుకోవచ్చు? దాని ప్రోడక్ట్ బట్టి దాని క్వాలిటీ చెప్పుకుంటాం. మనం ఇప్పుడు బుక్ తీసుకున్నాం అనుకోండి, దాని క్వాలిటీ ఎలా చెక్ చేస్తాం? అది పేపర్ ఎలా ఉంది అంటే ప్యూర్ వైట్ అలాగే కొంచెం బ్లాక్ రఫ్ పేపర్స్ కింద ఉంటాయి కదా, అవి ఆ క్వాలిటీ చూసుకుంటాం కదా. ప్యూర్ వైట్ ఎలా ఉంది పేపర్ ఏంటి అనేసి క్వాలిటీ చెక్ చేసుకుంటాం. అలా ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క శాంపుల్ ఐటమ్ పర్టికులర్ ఎట్రిబ్యూట్ గుండా పాస్ అవుతుందా లేదా అంటే మనం దానికి ఎస్టిమేట్ చేసుకున్న క్వాలిటీస్, అంటే మనం ఈ బుక్ తీసుకున్నాం అనుకోండి, ఈ బుక్ ఎలాగా పేపర్ ఎలా ఉండాలి, పైన బుక్ అట్ట ఎలా ఉండాలి, దాని మీద డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ఫస్ట్ ముందు ప్లాన్ చేసి పెట్టుకుంటాం. అన్ని క్వాలిటీస్ గుండా పాస్ అవుతుందో లేదా అన్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేస్తామని చెప్పవచ్చు. అంతే కదా? మనం తీసుకున్న అన్నీ ఫాలో అవుతూనే కదా మనం ఆ ప్రోడక్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది అప్పుడు దాన్ని బట్టి క్వాలిటీ బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ద నెసెసిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అరైజ్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ when lot of product is transferred from one firm to another firm or from one division of a firm to its another division or from seller to the buyer. ఫర్ సపోజ్ ఒక లాట్ని కనుక యాక్సెప్ట్ చేసాం అనుకోండి, చేసామంటే అలాంటి లాట్ని ఒక ఫిర్మ్ నుంచి ఇంకో ఫిర్మ్కి కానీ లేదా ఒక డివిజన్ ఫిర్మ్ నుంచి ఇంకో డివిజన్ ఫిర్మ్కి కానీ లేదా సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ దగ్గరికి కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏంటి? ద నెసెసిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ arises from the fact that when lot of product is transferred from one firm to another firm or one division of a firm to its another division or from seller to the buyer, the recipient of the lot wants to be responsible sure that the lot meets the standards already agreed upon with regard
టు ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఏంటి, ఫర్ సపోజ్ ఏం చెప్పుకున్నాం, ఒక లాట్ని కనుక యాక్సెప్ట్ చేసామంటే అలాంటి లాట్ని ఒక ఫిర్మ్ నుంచి ఇంకో ఫిర్మ్కి కానీ, లేదా ఒక డివిజన్ ఫిర్మ్ నుంచి ఇంకో డివిజన్ ఫిర్మ్కి కానీ, లేదా సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ దగ్గరికి కానీ ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. చూడండి ఒకసారి మనం ఏంటి ఫస్ట్ నుంచి చెప్పుకుంటే, యాక్సెప్టింగ్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని దేనికి యూజ్ చేస్తాం? యాక్సెప్టెన్స్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని చూడండి, ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అలాంటి ప్రోడక్ట్ని పర్చేజర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనే దాన్ని యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. అర్థమైందా? ఒక ప్రోడక్ట్ తీసుకుని దాని మీద ఇన్స్పెక్షన్ కనుక చేస్తే అలాంటి ప్రోడక్ట్ని పర్చేజర్ అనేవాడు అంటే కొనుక్కునేవాడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనే దాన్ని యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటారు. అదే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఈ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెర్మినాలజీలో చెప్పాలంటే మనం ఏంటి, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రోడక్ట్ కంట్రోల్ అని కూడా అంటాం అన్నమాట. ఇన్ కేస్ దీన్ని ఎలా చెప్పుకుంటాం అంటే, యాక్సెప్టింగ్ శాంప్లింగ్ని ఎట్రిబ్యూట్లో కనుక డిఫైన్ చేస్తే, ఎట్రిబ్యూట్ అంటే మనకి క్వాలిటీ అంటే ఏమేమి చూసుకుంటాం, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తీసుకుంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైనా తినే ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ అనేది మనం చెక్ చేసుకుంటాం, దాన్ని ఎట్రిబ్యూట్ అని అంటారు. ఎట్రిబ్యూట్లో కనుక డిఫైన్ చేస్తే ఇచ్చిన శాంపుల్ ఐటమ్స్ని పర్టికులర్ ఎట్రిబ్యూట్ గుండా పాస్ అవుతుందో లేదా అన్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేస్తామని చెప్పవచ్చు. ఏంటి, ఇచ్చిన శాంప్లింగ్ ఐటమ్స్ పర్టికులర్ ఎట్రిబ్యూట్ గుండా పాస్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేస్తామని చెప్పవచ్చు. ఫర్ సపోజ్ ఒక లాట్ని కనుక యాక్సెప్ట్ చేసామంటే అలాంటి లాట్ని ఫర్ సపోజ్ ఏంటి, ఒక లాట్ని కనుక యాక్సెప్ట్ చేసామంటే అలాంటి లాట్ని ఒక ఫిర్మ్ నుంచి ఇంకో ఫిర్మ్కి కానీ, లేదా ఒక డివిజన్ ఫిర్మ్ నుంచి ఇంకో డివిజన్ ఫిర్మ్కి కానీ, లేదా సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ దగ్గర, అంటే సెల్లర్ అంటే అమ్మేవాడి దగ్గర నుంచి కొనేవాడి దగ్గరికి కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. దీన్ని యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిచ్యువేషన్స్ వేర్ 100% ఇన్స్పెక్షన్ ఈజ్ నీడెడ్. ఏంటి, సిచ్యువేషన్స్ వేర్ 100% ఇన్స్పెక్షన్ ఈజ్ నీడెడ్. చూడండి, ఇన్ మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ the producer, in order to ensure that the manufactured goods are according to specifications of the consumer. On the other hand, the consumer, to satisfy himself about the quality of goods he accepts, an ideal way of doing inspection each and every item presented for acceptance, that is 100% inspection. 100% inspection should be taken following conditions. ఏమన్నాడు, ఇన్ మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ద ప్రొడక్ట్ ఈజ్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ ద మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఆర్ అకార్డింగ్ టు స్పెసిఫికేషన్ ఆఫ్ ది కన్జ్యూమర్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నప్పుడు కస్టమర్ అనుకున్న స్పెసిఫికేషన్స్ని కన్సిడర్ చేస్తూ ప్రోడక్ట్ని తయారు చేయాలి. అంతేనా? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేసినప్పుడు అంటే ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది ఎలా తీసుకోవాలి, కస్టమర్ అనుకున్న స్పెసిఫికేషన్ని కన్సిడర్ చేస్తూ, అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా మనం స్పెసిఫికేషన్స్ అనేవి తీసుకోవాలి. అంటే ఈ ప్రోడక్ట్ అనేది ఈ విధంగా ఈ విధంగా ఉంటే మాత్రమే మనం కస్టమర్ యాక్సెప్ట్ చేస్తాడని మనకి కొన్ని క్వాలిటీస్ తెలిసే కదా, అవి యూజ్ చేసుకుని కస్టమర్ అనుకున్న స్పెసిఫికేషన్స్ని కన్సిడర్ చేస్తూ ప్రోడక్ట్ని తయారు చేయాలి. తర్వాత ఏంటి, కస్టమర్ అతను సాటిస్ఫై అవుతూ ఆ మొత్తం గూడ్స్ని కనుక యాక్సెప్ట్ చేస్తాడు. ఏంటి, కస్టమర్ అప్పుడు ఈ విధంగా మనం ప్రోడక్ట్ని కనుక తయారు చేయగలిగితే మనకి కస్టమర్ అనేవాడు
చూసిన వెంటనే ప్రోడక్ట్ చూసిన వెంటనే సాటిస్ఫై అవుతూ ఆ మొత్తం గూడ్స్ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ది అదర్ హ్యాండ్ ద కన్జ్యూమర్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ గూడ్స్ హీ యాక్సెప్ట్స్. అదే కదా చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఏంటి కస్టమర్ ఈ ప్రోడక్ట్ మనం కస్టమర్ ఏ విధంగా అయితే ఉంటే సాటిస్ఫై చేస్తాడా అన్న స్పెసిఫికేషన్స్ అన్నీ మనం యూజ్ చేసుకుని ప్రోడక్ట్ కనుక తయారు చేస్తే అప్పుడు ఆ ప్రోడక్ట్ చూసి కస్టమర్ అనేవాడు మనకి సాటిస్ఫై మొత్తం గూడ్స్ అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలడు అనమాట. An ideal way of doing inspection, each and every item presented for acceptance, that is 100% inspection. 100% inspection అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని కన్సిడర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. అర్థమైందా? 100% ఇన్స్పెక్షన్ మనకి ఆ వర్డ్లోనే అర్థమవుతుంది. ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కన్సిడర్ చేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని కన్సిడర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని మనం 100% ఇన్స్పెక్షన్ అంటాం అన్నమాట. ఏంటి 100% ఇన్స్పెక్షన్ అంటే మనం ప్రోడక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ అనేది మనం కన్సిడర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ 100% ఇన్స్పెక్షన్ షుడ్ బి టేకెన్ ఫాలోయింగ్ కండిషన్స్. ఏంటి అలాంటి 100% ఇన్స్పెక్షన్ చేయాలంటే కొన్ని కండిషన్ని ఫాలో అవుతాం. ఏంటి ఇలా 100% ఇన్స్పెక్షన్ చేయాలంటే కొన్ని కండిషన్ని ఫాలో అవుతాం. ఏంటవి? ఫస్ట్ది ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ డిఫెక్ట్ మే కాజ్ లాస్ ఆఫ్ లైఫ్. ఏంటి ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ డిఫెక్ట్ మే కాజ్ లాస్ ఆఫ్ లైఫ్ అంటే ఒక డిఫెక్ట్ వల్ల లైఫ్ని లాస్ అవ్వడం లేదా ఒక పర్సన్కి సీరియస్ అవ్వడం లాంటివి అవ్వకూడదు. అంటే మనం ఫుడ్ ఐటెం తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ ఐటెంలో ఏదైనా డిఫెక్ట్ ఉండటం వల్ల ఆ పర్సన్ అనేవాడు లాస్ అవ్వడం అంటే లైఫ్ని లాస్ అవ్వడం లేదా ఒక పర్సన్కి సీరియస్ అవ్వడం లాంటివి అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు మనం దానిలో ఉండే కెమికల్స్ని ఈక్వల్గా కలపాలి. అంతేనా? ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోండి, దానికి ప్రతి ట్యాబ్లెట్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకునే మనం ట్యాబ్లెట్స్ అనేవి రెడీ చేయాలన్నమాట. ఆ ఫార్ములాని బేస్ చేసి మనం ట్యాబ్లెట్స్ రెడీ చేస్తాం. లేదంటే ఏమైపోతుంది, ఏ కెమికల్ కూడా ఎక్కువ కలిపినా కూడా ఆ ఫార్ములా రాంగ్ అయిపోతుంది. సో ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా ఆ పర్సన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, అయితే లైఫ్ లాస్ అయిపోతాడు లేదా పర్సన్ అనేవాడు సీరియస్ కండిషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మత్తు ఇంజెక్షన్ కనుక ఎక్కువ డోసేజ్ ఇస్తే లైఫ్ని లాస్ అవ్వచ్చు లేదా సీరియస్ అవ్వచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం, మత్తు ఇంజెక్షన్ కనుక ఇప్పుడు మనకి ఏదైనా చూడండి, ఏదైనా ఆపరేషన్స్ చేసినప్పుడు అలాగే డెలివరీ టైంలో అలాగే ఇంకా పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్కి వాటికి మనకి మత్తు అనేది ఇస్తారు. ఎందుకు? బాధ అనేది తెలియకుండా మనకి మత్తు పదార్థం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మత్తు పదార్థం అనేది కరెక్ట్గా ఏ ఏజ్ వాళ్ళకి ఎంత డోసేజ్ ఇవ్వాలనేది వాళ్ళ దగ్గర ఒక ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. ఏంటి, చిన్నపిల్లలకి ఒక టైప్ ఆఫ్ డోసు, అలాగే కొంచెం పెద్దవాళ్ళు ఇలా ఏజ్ని బట్టి డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఆ మత్తు ఇచ్చేటప్పుడు డోసేజ్ కనుక ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమైపోద్ది, డోసేజ్ ఎక్కువైతే పర్సన్ అనేవాడు లైఫ్ని లాస్ అవ్వడం లేదా సీరియస్ అవ్వచ్చు. ఎందుకు? కోమాలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి కదా, అది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి అది ఫస్ట్ పాయింట్ అది అన్నమాట. ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ డిఫెక్ట్ మే కాజ్ లాస్ ఆఫ్ లైఫ్. మనకి సెకండ్ వచ్చేసి ఏంటి, ఏ డిఫెక్ట్ మే కాజ్ సీరియస్ మాల్ ఫంక్షన్ ఆఫ్ equipment. We may also wish to examine all the items of the product under the following conditions. ఏంటి, ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఎక్విప్మెంట్లో రాంగ్ లేకుండా చూసుకోవాలి. అర్థమైందా? మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఎక్విప్మెంట్స్లో రాంగ్ లేకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకెట్లో 50 grams నింపాలి, బట్ అంతకన్నా ఎక్కువ నింపినా లేదా అంతకన్నా తక్కువ నింపినా కస్టమర్ అలాంటి ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయడు. అంతే కదా.
ఏంటి మనకి ఏ డిఫెక్ట్ మే కాజ్ సీరియస్ మాల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్. వీ మే ఆల్సో విష్ టు ఎగ్జామైన్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఎక్విప్మెంట్లో రాంగ్ లేకుండా చూసుకోవాలి మెయిన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్యాకెట్లో 50 grams నింపాలి. బట్ అంతకన్నా ఎక్కువ నింపినా లేదా తక్కువ నింపినా కస్టమర్ అలాంటి ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయడు. అది అండర్ ది ఫాలోయింగ్ కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి, క్యాపిటల్ N, ద లాట్ సైజ్ ఈజ్ స్మాల్ అండ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ ఈజ్ పూర్ ఆర్ అన్నోన్. ఒక ప్రోడక్ట్ని ఎగ్జామిన్ చేయాలంటే కొన్ని కండిషన్ ఫాలో అవ్వాలి. ఏంటి ఫస్ట్ది, లాట్ సైజ్ క్యాపిటల్ N అనేది చిన్నగా ఉండాలి. క్యాపిటల్ N, ద లాట్ సైజ్ ఈజ్ స్మాల్ అండ్ రిజెక్ట్ చేసే ప్రోడక్ట్ తక్కువగా ఉండాలి. ద ఇన్కమింగ్ క్వాలిటీ ఈజ్ పూర్ ఆర్ అన్నోన్. అర్థమైందా? ఏ కండిషన్స్ ఫాలో అవ్వాలన్నాడు, ఒక ప్రోడక్ట్ని ఎగ్జామిన్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలన్నాడు. ఏంటది, ఫస్ట్ది లాట్ సైజ్ క్యాపిటల్ N, లాట్ సైజ్ క్యాపిటల్ N అనేది చిన్నగా ఉండాలి. సెకండ్ది ఏంటి, రిజెక్ట్ చేసే ప్రోడక్ట్ తక్కువగా ఉండాలి. మనం రిజెక్ట్ చేసే ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగా ఉండాలనేసి చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడికి మనకి 100% ఇన్స్పెక్షన్ అనేది దీని ద్వారా మనం 100% ఇన్స్పెక్షన్ ఈ కండిషన్స్ ఫాలో అయ్యి చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సబ్ హెడింగ్ ఏంటి, యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. ఇది మనకి ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ AQL అంటాం అనమాట. యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ చూడండి. యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ AQL అంటే ఏంటి చూద్దాం. క్వాలిటీ లెవెల్ ఆఫ్ గుడ్ లాట్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటే క్వాలిటీగా ఉన్న గుడ్ని గుడ్ లాట్ అని అర్థం. ఏంటి, యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అంటే క్వాలిటీగా ఉన్న గుడ్ లాట్ అని అర్థం. అసలు మనకి లాట్ అంటే ఏంటి, ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటాం చూడండి, పెద్ద పెద్ద లాట్స్ అంటే పెద్ద పెద్ద ప్యాకింగ్స్ వస్తాయి కదా, వాటిని లాట్స్ అంటాం అన్నమాట. ఏది, ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకి ఒక పెద్ద పెద్ద లాట్స్ కింద గూడ్స్ బళ్ళు వస్తాయి కదా ప్యాకింగ్ చేసి పెద్ద పెద్దగా, వాటిని లాట్స్ అని అంటాం అన్నమాట. ఏంటి, యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటే క్వాలిటీగా ఉన్న గుడ్ లాట్ అని అర్థం అన్నమాట. గుడ్ లాట్, గుడ్ లాట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆబ్జెక్టివ్ దట్ కెన్ బి కన్సిడర్డ్ సాటిస్ఫాక్టరీ హ్యాజ్ ఏ ప్రాసెస్ యావరేజ్ అండ్ రిప్రజెంట్ ఏ లెవెల్ ఆఫ్ క్వాలిటీ విచ్ the producer wants accepted with a high probability of acceptance. ఉన్న మొత్తం పర్సెంటేజ్ మీన్స్ 100%లో అని. ఏంటి, ఉన్న మొత్తం పర్సెంటేజ్ అంటే ఏంటి, 100%లో. డిఫెక్ట్స్ చాలా తక్కువ ఉండి ప్రొడ్యూసర్ క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేస్తే దానిని AQL అంటాం అన్నమాట. అర్థమైందా? ఏంటి మనకి క్వాలిటీ లెవెల్, యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అంటే క్వాలిటీగా ఉన్న గుడ్ లాట్ అని అర్థం. అంతేనా? క్వాలిటీ లెవెల్ ఆఫ్ గుడ్ లాట్, క్వాలిటీ లెవెల్ ఆఫ్ గుడ్ లాట్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. It is the percentage objective that can be considered satisfactory as a process average and represent a level of quality which the producer wants accepted with a high probability of యాక్సెప్టెన్స్. ఉన్న మొత్తం పర్సెంటేజ్ అంటే మనకి 100% అనుకోండి. ఉన్న మొత్తం పర్సెంటేజ్లో డిఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండి ప్రొడ్యూసర్ అనేవాడు క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేస్తే దానిని యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అంటాం, AQL. ఉన్న మొత్తం పర్సెంటేజ్లో డిఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి. దాన్ని ప్రొడ్యూసర్ క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రొడ్యూసర్ అనేవాడు క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రోడక్ట్ని కూడా యాక్సెప్ట్ చేస్తే దానిని యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ AQL అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ అదర్ వర్డ్స్
In other words, if alpha is the producer risk, then the level of quality which result is 100 into 1 minus alpha %. Acceptance of the good lots submitted for inspection is called acceptance quality level. ఏంటి ఇఫ్ ఆల్ఫా అనేదాన్ని ఏంటి ఇన్ అదర్ వర్డ్స్ వేరే విధంగా చెప్పుకుంటే ఇఫ్ ఆల్ఫా అనేదాన్ని ప్రొడ్యూసర్ రిస్క్గా తీసుకుంటే 100 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా %ని అంటే గుడ్ లాట్ మొత్తంని యాక్సెప్ట్ చేస్తే దానిని ఏక్యూఎల్ అంటాం. ఏంటి యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. అదే ఇన్ అదర్ వర్డ్స్ ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద ప్రొడ్యూసర్ రిస్క్, ఆల్ఫా అనేది ప్రొడ్యూసర్ రిస్క్, దెన్ ద లెవెల్ ఆఫ్ క్వాలిటీ విచ్ రిజల్ట్ అనేది ఎలాగా 100 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా %. యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గుడ్ లాట్స్ సబ్మిటెడ్ ఫర్ ఇన్స్పెక్షన్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. ఆల్ఫా అనే దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్గా తీసుకుంటే 100 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా % ని అంటే గుడ్ లాట్ మొత్తంని యాక్సెప్ట్ చేస్తే అది యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి ఏ లాట్ విత్ రిలేటివ్లీ స్మాల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ సే P1 యూజువల్లీ ఏంటి మనకి ఉన్న మొత్తం లాట్లో డిఫెక్ట్స్ని ఫ్రాక్షన్స్లా అంటే చాలా తక్కువగా తీసుకుంటే దానిని P1 అనుకుంటే ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు 0.05. దట్ ఇంప్లైస్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు 0.95 ఈక్వల్ టు దాన్ని ఎలా ఏమనుకుంటాం P ఆల్ఫా అనుకుంటాం. అర్థమైందా? ఈ లాట్ విత్ రిలేటివ్లీ స్మాల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ సే P1 అంటే ఏంటి ఉన్న మొత్తం లాట్లో డిఫెక్ట్స్ని ఫ్రాక్షన్స్లా అంటే చాలా తక్కువగా చిన్న డిఫెక్ట్ ఏంటి ఉన్న మొత్తం లాట్లో డిఫెక్ట్స్ని అంటే ఫ్రాక్షన్స్లా అంటే చాలా తక్కువగా తీసుకుంటే దాన్ని P1 అనుకుంటాం. ఉన్న మొత్తం లాట్ అంటే పెద్ద లాట్ ఉంది దాంట్లో డిఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి దాన్ని P1 అనుకుంటాం. ఇలా అనుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏంటి రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు ఏమవుతుంది రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు 0.05. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ అయితే 0.05 అయితే ఇంకేముంది 100%లో యాక్సెప్టింగ్ ఎంత ఉంటుంది ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు రిజెక్టింగ్ 0.05 మనకి యాక్సెప్టింగ్ ఎంత అవుద్ది అప్పుడు 0.95. దీన్ని ఎలా రాసుకుంటాం దట్ ఈక్వల్ టు P ఆల్ఫా. నెక్స్ట్ P1 ఈజ్ నౌన్ యాజ్ ది యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. ఏంటి ఇక్కడ మొత్తం 100%లో 95%ని యాక్సెప్ట్ చేసినట్టు 5%ని రిజెక్ట్ చేసినట్టు అవుతుంది అంతేనా. రిజెక్టింగ్ ఏమో 5%, యాక్సెప్టెన్స్ ఏమో 95%. సో 100%లో 95%ని యాక్సెప్ట్ చేసాం 5%ని రిజెక్ట్ చేసాం. ఇక్కడ P1ని ఏక్యూఎల్ అంటాం. ఏంటి P1 ఈజ్ నౌన్ యాజ్ ది యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. And a lot of quality is considered as satisfactory by the consumer. ఇక్కడ P1 ఈక్వల్ అంటాం అండ్ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసిన క్వాలిటీకి కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి అంతేనా. ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసేసాడు ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కానీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. సో ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసిన క్వాలిటీకి కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఓకేనా. ఒకసారి చూద్దాం అసలు ఏంటి మనకి యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అంటే ఏం చెప్పుకున్నాం. యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటే క్వాలిటీగా ఉన్న గుడ్ లాట్ అని అర్థం. యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ అంటే ఏంటి మనకి క్వాలిటీగా ఉన్న గుడ్ లాట్ అని అర్థం. ఉన్న మొత్తం పర్సెంటేజ్ అంటే మీన్స్ 100%లో డిఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండి ప్రొడ్యూసర్ క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసేదాన్ని యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటాం. ఏంటి ఉన్న మొత్తం పర్సెంటేజ్ అంటే 100%లో డిఫెక్ట్ చాలా తక్కువగా ఉండి ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడు క్వాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రోడక్ట్ని కూడా యాక్సెప్ట్ చేస్తే దానిని యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటాం. సో ఇక్కడ ఈ ఆల్ఫా అనేదాన్ని ప్రొడ్యూసర్ రిస్క్గా తీసుకుంటే ఆల్ఫా అనేదాన్ని ప్రొడ్యూసర్ రిస్క్గా తీసుకుంటే
100 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా పర్సెంట్ని అంటే గుడ్ లాట్ మొత్తంని యాక్సెప్ట్ చేస్తే అది ఏక్యూఎల్ అవుతుంది. ఏంటి 100 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా పర్సెంట్ అంటే గుడ్ లాట్ మొత్తంని యాక్సెప్ట్ చేయగలిగితే అది యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అవుతుంది. ఉన్న మొత్తం లాట్లో డిఫెక్ట్స్ని ఫ్రాక్షన్లా అంటే చాలా తక్కువగా మన దగ్గర ఉన్నది పెద్ద లాట్ అనుకోండి, ఈ మొత్తం లాట్లో డిఫెక్ట్స్ని చాలా తక్కువగా ఫ్రాక్షనల్గా అంటే చాలా తక్కువగా తీసుకుంటే దానిని P1 అనుకుంటే మనం ఎలా రాసుకుంటాం, ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P1, ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఎంత అవుతుంది 0.05. అయితే మనకి యాక్సెప్టింగ్ ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P1 ఈక్వల్ టు 0.95. ఇక్కడ మొత్తం 100%లో మనం 95%ని యాక్సెప్ట్ చేసాం, 5%ని రిజెక్ట్ చేసాం. సో ఇక్కడ P1ని ఏమనుకుంటాం, ఏక్యూఎల్ అంటాం. ఏంటి P1ని యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ అంటాం. అండ్ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసిన క్వాలిటీకి కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా మనం ఈ ప్రోడక్ట్ అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఏంటి మనకి, లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఓఆర్ఆర్ లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఆర్ పర్సెంటేజ్ డిఫెక్టివ్ LTPD. చూడండి, ద లాట్ ఆఫ్ టాలరెన్స్ ప్రపోర్షన్ డిఫెక్టివ్ యూజువల్లీ డినోటెడ్ బై PI. ఏంటి, ద లాట్ ఆఫ్ టాలరెన్స్ ప్రపోర్షన్ డిఫెక్టివ్ యూజువల్లీ డినోటెడ్ బై PI is the lot quality which is considered to be bad by the consumer. The consumer is not willing to accept lots having proportion defective PI or greater. 100 into PI is called lot tolerance proportion defective or lot tolerance percentage defective. అంటే అర్థమైందా, LTPD అంటే మనకి లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఆర్ పర్సెంటేజ్ డిఫెక్టివ్. LTPDని జనరల్గా మనం PIతో డినోట్ చేస్తాం, అదేనా చెప్పాడు. ద లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ డిఫెక్టివ్ యూజువల్లీ డినోటెడ్ బై PI ఈజ్ ద లాట్ క్వాలిటీ విచ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి బ్యాడ్ బై ది కన్జ్యూమర్. అంటే ఏంటి, ఇక్కడ క్వాలిటీని కన్జ్యూమర్ యాక్సెప్ట్ చేయకుండా బ్యాడ్గా ఉందని చెప్తే దానిని LTPD అంటాం. ఏంటి, ఇక్కడ క్వాలిటీ అనేది కస్టమర్ యాక్సెప్ట్ చేయకుండా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది కస్టమర్ యాక్సెప్ట్ చేయకుండా బ్యాడ్గా ఉందని చెప్తే దాన్ని LTPD అని చెప్పుకుంటాం అన్నమాట. ద కన్జ్యూమర్ ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ లాట్స్ హ్యావింగ్ ప్రపోర్షన్ డిఫెక్టివ్ PI ఆర్ గ్రేటర్. క్వాలిటీ కన్జ్యూమర్ యాక్సెప్ట్ చేయకుండా బ్యాడ్గా ఉందని చెప్తే దానిని లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ ఆర్ పర్సెంటేజ్ డిఫెక్టివ్ అంటాం. 100 into PI ఈజ్ కాల్డ్ 100 into PIని ఏమంటాం, 100 into PI ఈజ్ కాల్డ్ లాట్ టాలరెన్స్ ప్రపోర్షన్ డిఫెక్టివ్ ఆర్ లాట్ టాలరెన్స్ పర్సెంటేజ్ డిఫెక్టివ్ అంటాం అన్నమాట. 100 into PIని LTPDగా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్ RQL. రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్ RQL అంటే ఏంటి చూడండి, ద క్వాలిటీ లెవెల్ విచ్ ద కన్జ్యూమర్ రిగార్డ్స్ హ్యాజ్ రిజెక్టబుల్ అండ్ ఈజ్ యూజువల్లీ అబ్రివేటెడ్ హ్యాజ్ రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్. ఏంటి, ద క్వాలిటీ లెవెల్ విచ్ ది కన్జ్యూమర్ regards as rejectable and is usually abbreviated as rejecting quality level. అంటే వినియోగదారు కన్జ్యూమర్ అనేవాడు ఎవడు, వినియోగదారుడి చేత ఏ లాట్ యొక్క క్వాలిటీని రిజెక్ట్ చేస్తామో దానిని RQL అంటాం. ఏంటి, కన్జ్యూమర్ అంటే వినియోగదారుడి చేత ఏ లాట్ యొక్క క్వాలిటీని రిజెక్ట్ చేస్తామో దాన్ని RQL అంటాం. అంటే లాట్స్ అనేవి చాలా ఉంటాయి కదా, ఈ లాట్స్లో ఏదో ఒక లాట్ యొక్క క్వాలిటీని రిజెక్ట్ చేస్తాం. ఆ రిజెక్ట్ చేసిన ఏ లాట్ యొక్క క్వాలిటీని రిజెక్ట్ చేస్తామో దానిని RQL అంటాం. మనకు RQL అంటే ఏంటన్నా, రిజెక్టబుల్ క్వాలిటీ లెవెల్ అన్నమాట. కన్జ్యూమర్ వినియోగదారుడు ఏ లాట్ యొక్క క్వాలిటీని రిజెక్ట్ చేస్తే దానిని రిజెక్టబుల్ క్వాలిటీ లెవెల్ అని చెప్పుకుంటాం.
నెక్స్ట్ అది వచ్చేసి నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఏంటి, ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పీ బార్. ఏంటి, ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పీ బార్ అంటే ఏంటి చూడండి. ద క్వాలిటీ టర్న్డ్ out by the manufacturing process over a long period of time is called process average fraction defective. It is denoted by P bar. The process average of any manufactured product is obtained by finding the percentage of defectives in the product over a fairly long time. ఏంటి అంటే మనకి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన అంటే తయారైన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి లాంగ్ పీరియడ్ కనుక తీసుకుంటే, అమ్మో ఇదేంటి ఆగట్లేదు, ఏంటి మనకి ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చర్ అయిన అంటే తయారైపోయిన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి లాంగ్ పీరియడ్ కనుక తీసుకుంటే దాన్ని ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటాం. దాన్ని దేంతో డినోట్ చేస్తాం, పీ బార్తో డినోట్ చేస్తాం. అదే చెప్పాడు ఇక్కడ, ద క్వాలిటీ టర్న్డ్ అవుట్ బై ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై పీ బార్. అంటే మా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి లాంగ్ పీరియడ్ కనుక తీసుకుంటే దాన్ని ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటాం. దాన్ని పీ బార్తో డినోట్ చేస్తాం. అర్థమైంది కదా. ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్డ్ అయిపోయిన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ టైం కనుక తీసుకుంటే దాన్ని ప్రాసెస్ యావరేజ్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటాం. దాన్ని మనం పీ బార్తో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ది ఏంటి మనకి కన్జ్యూమర్ రిస్క్. కన్జ్యూమర్ రిస్క్ అంటే ఏంటి, యాక్చువల్గా క్వాలిటీ బ్యాడ్గా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అంటాం. దాన్ని దేంతో డినోట్ చేస్తాం, బీటాతో డినోట్ చేసుకుంటాం. ఏంటి, క్వాలిటీ అనేది బ్యాడ్గా ఉన్నదాన్ని యాక్సెప్ట్, క్వాలిటీ ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ బాగాలేదు అయినా సరే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అనుకోండి, దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అంటాం. డినోటెడ్ బై బీటా. చూడండి కన్జ్యూమర్ రిస్క్ అంటే ఏంటి, ఎనీ శాంప్లింగ్ స్కీమ్ would involve certain risk on the part of consumer in the sense that he has to accept certain percentage of undesirable bad lots. That is, lot of quality PI is termed as consumer risk and is written as PC. Usually it is denoted by beta. This is taken by George and Roming as 10% or 0.1. Consumer risk equal to PC equal to probability of accepting a lot of quality PT. దాన్ని దేంతో డినోట్ చేసుకుంటాం, బీటా. అంతేనా. క్వాలిటీ బ్యాడ్గా ఉన్న దానిని యాక్సెప్ట్ చేస్తే, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది బ్యాడ్గా ఉంది అయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అంటాం. డినోటెడ్ బై దేంతో డినోట్ చేసుకుంటాం, బీటాతో డినోట్ చేసుకుంటాం. యాక్చువల్గా కన్జ్యూమర్ రిస్క్ని ఎలా రాసుకుంటాం, రిటన్ యాజ్ పీసీ. యూజువల్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై బీటా. దిస్ ఈజ్ టేకెన్ బై జార్జ్ అండ్ రోమింగ్. ఎవరు చేశారు దీన్ని, ఎవరు, జార్జ్ అండ్ రోమింగ్ అని ఎవరు తీసుకున్నారు, యాజ్ 10% or 0.1. ఎలా రాసుకున్నాం, కన్జ్యూమర్ రిస్క్ పీసీ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ పీటీ. ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ పీటీ ఈక్వల్ టు బీటా. నెక్స్ట్ ఏంటి, ప్రొడ్యూసర్ రిస్క్. ప్రొడ్యూసర్ రిస్క్ అంటే ఏంటి, క్వాలిటీ బాగున్న దాన్ని మీన్స్ లాట్ని రీజెక్ట్ చేస్తే దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం. డినోటెడ్ బై ఆల్ఫా. ఏంటి మనకి ప్రొడ్యూసర్ రిస్క్ని, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది బాగుంది అయినా సరే ప్రొడ్యూసర్ అనేవాడు దాన్ని రిజెక్ట్ చేస్తే, క్వాలిటీ బాగున్నా సరే రిజెక్ట్ చేసాం అనుకోండి ఆ ప్రోడక్ట్ని, దానిని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం. దేంతో డినోట్ చేస్తాం, డినోటెడ్ బై ఆల్ఫా. చూడండి ప్రొడ్యూసర్ రిస్క్ అంటే చూడండి
The producer has also to face the situation that some good lots will be rejected by the consumer. The producer has also to face చేస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడంటే that some good lots will rejected by the కన్జ్యూమర్ అనేవాడు గుడ్ లాట్స్ని రిజెక్ట్ చేస్తే అది ప్రొడ్యూసర్ అనేవాడు అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేస్తాడనమాట. ఏంటి దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం. క్వాలిటీ బాగున్నా సరే దాన్ని రిజెక్ట్ చేస్తే దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం అనమాట. The probability of rejecting a lot with 100 into P bar as the process average percentage defective is called producer risk and is usually denoted by alpha. దేంతో డినోట్ చేస్తా ఉన్నాడు ప్రొడ్యూసర్ రిస్క్ని? ఆల్ఫాతో డినోట్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ ఈక్వల్ టు PP ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏం చెప్పాం, రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P బార్ దట్ ఈక్వల్ టు ఆల్ఫా. ఏదైనా సరే క్వాలిటీ బాగున్న లాట్ని రిజెక్ట్ చేస్తే దానిని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం. డినోటెడ్ బై ఆల్ఫాతో డినోట్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ PP ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ P బార్ ఈక్వల్ టు దేంతో డినోట్ చేస్తామన్నా, ఆల్ఫాతో డినోట్ చేసుకుంటాం. ఓకేనా? అక్కడికి కన్జ్యూమర్ రిస్క్, ప్రొడ్యూసర్ రిస్క్ అవని అన్నమాట.